హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చందన నేచురల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనమైతే వంకాయ కర్రీ అయితే తయారు విధానం అయితే చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఎంతమందికి వంకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం బండి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఆవాలు, నెక్స్ట్ అయితే మినపప్పు, శనగపప్పు అయితే వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాక మనమైతే తగినంత అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాక ఒకసారి అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చందన నేచురల్ యూట్యూబ్ ఛానల్. ఈ విధంగా అయితే మనం బాగా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం కళ్యామాకు అయితే వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న టమాటాలను అయితే వేసుకొని ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. మీకు ఏమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం రాళ్ళుప్పు, కొంచెం పసుపు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఒకసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం మూత తీసి చూద్దాం. ఈ విధంగా ఉడికింది కాబట్టి మనం ఇప్పుడైతే కట్ చేసుకున్న వంకాయలను అయితే వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా అయితే వంకాయ ముక్కలన్నీ వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి కలిసేలాగా. ఈ విధంగా అయితే మనం మొత్తం కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఒకసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఈ విధంగా అయితే ఉడికింది. చూసారు ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడైతే మనం తగినంత కారం అయితే వేసుకుందాం. ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడైతే మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం మూత తీసి చూద్దాం. ఈ విధంగా ఉడికింది కాబట్టి మనం దంచుకున్న చిన్నులపాయలు, ధనియాల పొడి అయితే వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా అయితే మనం బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఒకసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం మూత తీసి చూద్దాం. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం తగినంత కొత్తిమీర అయితే వేసుకుందాం. ఎంతో సింపుల్గా టేస్టీగా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చందన నేచురల్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.